హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము పద్మావతి అమ్మవారి గుడికి అయితే వచ్చాము, తిరుచానూరు. చూడండి, జనాలు అయితే ఇప్పుడు రష్ అయితే తగ్గారు. చూడండి ఏ విధంగా ఉన్నారు జనాలు. అదైతే తేరండి, నిన్న లాగారు, ఈరోజు అయితే దండం పెట్టుకోవచ్చు. నిన్న ఫుల్ జనం అయితే నిన్నైతే దాన్ని లాగారు. చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళంతా హారతులు ఇచ్చేవాళ్ళండి. చూడండి, నేను మా అబ్బాయి అయితే వచ్చాము. అంతా దర్శనానికి పోయేవాళ్ళు, వీళ్ళంతా లోపల ఉండే వాళ్ళంతా. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఇవన్నీ షాపులు అండి. తిరుచానూరు మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇదే ఫ్రెండ్స్ తేరు. చూడండి ముందర నేను చూపిస్తాను ఏ విధంగా ఉందో. నిన్నైతే లాగారు దీన్ని, మేమైతే రాలేదు. చూడండి ఏ విధంగా ఉందో, ముందర నుంచి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. కోనేరు దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇదే పద్మావతి అమ్మవారి కోనేరు. ఇది దర్శనానికి వెళ్ళే లైను, ఫ్రీ దర్శనానికి వెళ్ళే లైన్ ఇదైతే. గోపురం ఇంకా ఫ్రెండ్స్ ఇదే తిరుచానూరు కోనేరు. చూడండి ఏ విధంగా ఉందో. ఇదైతే మార్నింగ్, ఇదంతా అయితే జనాలు ఉంటారు. మార్నింగ్ అయితే చిన్నప్పుడు అయితే మార్నింగ్ వచ్చేసేది 7 గంటలకంతా వచ్చేసి ఇక్కడంతా నిలబడుకునేసేది ఈ మధ్యలో అంతా. ఇప్పుడైతే రష్ వల్ల లేట్గా వచ్చాము. నేను ఫ్రెండ్స్ అక్కడే చక్రం ముంచేది, ఇక్కడ ముంచుతారు. చక్ర స్నానం అయితే ఇక్కడ చేస్తారు. ఇక్కడైతే చేస్తారు చక్ర స్నానము. చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా అయితే పోలేదు జనాలు అయితే. మేము పోయేసి నీళ్ళు తలపైన 3 సార్లు చల్లుకొని వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మునగము. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే నైట్ 10 వరకు అయితే ఇక్కడైతే మునగనిస్తారు. మళ్ళీ అయితే పంపించేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. చూడండి పిల్లకాయలంతా అందే వేస్తున్నారు. ఇదైతే అన్ని పక్కల ఎంట్రన్స్ ఉందండి. ఏదో గేట్ నెంబర్లు వేసాం చూడండి, అక్కడ 9, 8 అవన్నీ గేట్లన్నీ. ఇదైతే మెయిన్ గేట్ అండి. ఇది మెయిన్ గేటు. పిల్లకాయలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదైతే గుడితోట. చూడండి ఇప్పుడే గుడితోటకి అయితే ఎంటర్ అయిపోయాము. ముందర ఈ విధంగా అయితే ఉంటుంది గుడితోట. మొత్తం మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏ విధంగా ఉండో చూసి కామెంట్ చేయండి, ఓకేనా. హార్దిక్ చూడండి లైట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో. చూడండి చెట్లు అంతా ఇక్కడంతా అన్నదానంకి అంతా ఇక్కడే ఇది చేస్తారండి, పండిస్తారు. ఆకులు, అట్టాకులు అవన్నీ చూడండి. అందరూ అయితే కృష్ణుడు ఉన్నాడు, లిటిల్ కృష్ణ. మా వైఫ్కి అయితే చాలా ఇష్టము. చూడండి అప్పుడే ఫోటో తీయమంటుంది.
ఇక్కడైతే పూల తాటలో కూడా అమ్మవారు ఉంటుందండి. చూడండి, మీకు చూపిస్తాను. పూల తాటలో కూడా అమ్మవారు ఉంది. చూడండి, అమ్మవారికి అయితే దండం పెట్టుకోండి. చూడండి ఏ విధంగా ఉందో, దీని గురించి అయితే వివరంగా రాసింది. చూడండి, పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీస్ పూలు అయితే ఉన్నాయి. అసలు మనకు కూడా తెలియదు ఇలాంటి పూలు ఉంటాయి అనేసి. చూడండి, ఇంకా నైట్లో వస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కుంభకర్ణ ఉన్నాడు. చూడండి ఎట్లుందో, బొమ్మలు అయితే చాలా బాగా పెట్టున్నారు. చూడండి ఇక్కడైతే లొకేషన్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంది. ఇక్కడైతే హార్ట్ సింబల్లో పోతున్నట్టు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మహావిష్ణువు అయితే ఉన్నాడు. ఇక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకుంటాం మేమైతే. ఫ్రెండ్స్, ఇవైతే ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసి పెట్టినారు. చూడండి ఏ విధంగా అయితే ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆంజనేయ స్వామి చాలా మంది ఉన్నారు. రాముడు, వానర్ సైన్యం అంట. ఇక్కడైతే శ్రీనిధి కట్టారు కదా లంకలో, అదైతే చూపిస్తున్నారు. ఇక్కడైతే చూడండి శ్రీరామ అని ఉంది రాయిల పైన. ఫ్రెండ్స్, ఇక్కడైతే వీణ ఉంది. చూడండి వీణ ఫ్లవర్స్ తోటి చేసిన వీణ అయితే ఉంది. చూడండి, ఇక్కడ రాముడు అయితే రావణాసురుడిని చంపినట్టయితే పెట్టినారు ఇమేజ్ అయితే. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న కృష్ణుడిని యమునా నది దాటిస్తున్న వాసుదేవుడు. చూడండి ఎట్లా అయితే పెట్టినారు. ఇదైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే వచ్చాము, మా వైఫ్, ఇవి మా అక్క పెద్ద యూట్యూబరు. ఇక్కడైతే నెమలి బొమ్మ అయితే పెట్టినారు పూలతో. అన్నీ ఇది ప్రతి ఒక్కటి ఇక్కడ పూలతోనే పెట్టినారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీని పేరే పూల తోట. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే, అందుకనే దీని పేరు పూల తోట అని వచ్చింది, పేరు పెట్టారు. ఈరోజు అయితే ఈ విధంగా చేస్తుంటారు చక్ర స్నానం అప్పుడు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అయితే మట్టితో చేస్తున్నారు. చాలా బాగుంది. చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏనుగులతో అయితే డెకరేషన్ చేశారు. 3 ఏనుగులు మొత్తము, 3 ఏనుగులు ఫ్రెండ్స్. భయంకరంగా ఉంది డెకరేషన్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న కృష్ణుడు ఉన్నాడు. చూడండి తోటలో ఉన్నట్టుగా ఉంది కృష్ణుడు. చాలా బాగుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆడవేశంలో అయితే పద్మావతి అమ్మవారికి అయితే సోది చెప్పడానికి అయితే వెళ్ళాడంట ఫ్రెండ్స్. చూడండి సెట్ అయితే సేమ్ అట్టే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నెమలి అయితే చేస్తున్నారు. 2 సూపర్గా చేస్తున్నారు. చూడండి లైట్ సెట్టింగ్ ఏ విధంగా ఉందో. ఈ పక్క ఏదో వచ్చే భీమసేనుడు అంట. చూడండి ఉంటుంది ఇక్కడైతే సెట్. చూడండి లక్ష్మీదేవి అమ్మవారు.
చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో లక్ష్మీదేవి అమ్మవారు. కొల్హాపూరి లక్ష్మీదేవి ఈమెయితే అంతే ఫ్రెండ్స్. ఇంకైతే మనము మా అబ్బాయికి ఇక్కడ 2 బొమ్మలు కొనుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి కృష్ణుడు. ఇదిగో చిన్ని కృష్ణుడు, హార్దిక్ కృష్ణుడు. డాడీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న.